లంగరు అంటే లోతైన ప్రార్థనకి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే బుడిద వేసి కొలత వేసి ఆ కొలత ప్రకారం ఏం వేశారండి? 4 లంగర్లు వేశారు, నిలబెట్టేశారండి. మనం కూడా నలుగురు ప్రార్థన చేయాలా, చచ్చేవాడికి నిలబెట్టాలి, వాడికి రక్షణ ఇవ్వాలి, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళి యేసయ్యకి అప్పగించేయాలి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఎన్ని లంగర్లం ఇప్పుడు? ఈ 4 లంగర్లాగా మనం కూడా ఒక ఓడ లాంటి వారు. ఈ లోకంలో అనేక మంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి వారందరినీ కూడా మనం ఏం చేయాలి చెప్పండి? లంగర్లు వేసేవారిగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లంగర్లు ఎప్పుడైతే వేసారో దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆఖరి వచనం చదివేసి మనం ప్రార్థన చేసుకుందామండి. 44వ వచనంలో రాయబడి ఉందండి, ఈ 276 మంది కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలనని ఆజ్ఞాపించాను. ఈలాగున ఎంతమంది అండి? ఎంతమంది? అందరూ దరిచేరిరి. కొట్టండమ్మ గట్టిగా చప్పట్లు ఆఖరిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతమంది చేరిరటండి? 276 మందికి 276 మంది ఎక్కడికి చేరారమ్మా? దరి చేరిరి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏ ఒక్కరు చచ్చిపోలేదండి. కారణం ఏంటి? 4 లంగర్లు వేసి ఓడను ఏం చేశారంటే నిలబెట్టేశారు. ఎవడని చచ్చిపోతాడంటే మనం ఏం చేయాలమ్మా? నిలబెట్టేయాలి. నలుగురం ప్రార్థన చేసేయాలి, ఆ వ్యక్తిని బ్రతికించేసుకోవాలి, రక్షణ ఇప్పించేయాలి. ఆయనకి ఎక్కడికి పంపించాలి చెప్పండి? దరి చేరడం అంటే పరలోక రాజ్యానికి చేరే విధంగా అతన్ని చేర్చే విధంగా ఉండాలండి. అందుకే 276 మంది వీరందరు ఎక్కడికి చేరిరట? దరి చేరిరి. అంటే వారు అనుకున్న స్థలానికి చేరిరి. మనమైతే మనలో ఏ ఒక్క డెక్క తప్పిపోకుండా ఎక్కడికి చేరాలండి? పరలోక రాజ్యమునకు చేరాలని మరి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నానండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ ఏంటి చెప్పండి? 4 లంగర్లు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు వేసాడమ్మా లంగర్లు? బుడుదు వేసిన తర్వాత. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటనంటే మీ అందరికీ ప్రార్థన. ఏం చేయాలి చెప్పండి? అటు పెద్ద రోగంతో బాధపడుతూ ఉంటే చిన్ని ప్రార్థన దర్జాగా కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ప్రార్థన చేస్తే పని జరగదండి. ఏం చేయాలి? మనం బూడిదెయ్యాలి. ప్రభువా ఈ సమస్యకి ఏ ప్రార్థన చేయాలి? కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, లేదా అంగలార్పు ప్రార్థన, లేకపోతే యాకోబు చేసినట్టు తెల్లవారే వరకు ఏ ప్రార్థన ఉండదు? కాళ్ళు పట్టుకొని ఏం చేస్తున్నాడట? తెల్లవారులు దేవునితో పెనుగులాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెనుగులాట ప్రార్థన. ఏలియాలాగా మోకాళ్ళ మధ్యలో బుర్ర పెట్టి ప్రసవ వేదంతో కూడిన ప్రార్థన చేయాలా అని మనం లెక్కలేసుకోవాలండి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు దగ్గరికి శిష్యులందరూ కూడా వచ్చారు. శిష్యులందరిని చూసి వీళ్ళు కూడా పెద్ద పోటుగాళ్ళు అనుకున్నారు. యేసు ఆ ఊర్లో అతను, ఇదిగయ్యా మాకు చిన్నప్పుడు బాల్యం నుంచి దెయ్యం పట్టేసుకున్నది, దెయ్యం పట్టుకొని చాలా విలవిల్లాడించేస్తుంది అని శిష్యుల దగ్గరికి తీసుకెళ్తామా? వాళ్ళ వల్ల అవ్వలేదటండి. అవ్వకపోతే ప్రభు ఏమన్నారు? వీళ్ళండి అయితే మీ వల్ల అవ్వలేదని ప్రభు వారు అక్కడే ఉన్నారు కాబట్టి, యేసయ్యా ఇదిగో నీ శిష్యులకి ఈ పని అప్పగించావు, నాకు చిన్నప్పటి నుంచి నా కొడుకు దెయ్యం పట్టుకొని నీళ్ళలో పడిచేస్తుంది, అగ్నిలోనూ పడిచేస్తుంది, ఆడు ఇప్పటికే గాయాలైపోయి చచ్చిపోయేలాగా ఉన్నాడు. ప్రభు వాడిని ఇదిగో బాగు చేయాలని నీ శిష్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళ వల్ల అవ్వలేదు, ఏం చెయ్యాలి ప్రభు అని నీ దగ్గరికి వచ్చాం ప్రభు, నువ్వేమైనా చేయగలవా అని అంటే ప్రభు ఏమన్నారమ్మా? ఇది ప్రార్థన వలన. ప్రార్థన అని 9వ అధ్యాయంలో మార్క్స్ వార్తలో పుట్నోట్లో ఒకటి వేసి అంకె వేసి కింద ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేస్తే తప్ప ఇలాంటి దెయ్యాలు వదిలిపోవడము అసాధ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా అని యేసు ప్రభు వారు చెప్పారండి. అంటే వాళ్ళు ఏ ప్రార్థన చేసి ఉంటారు? ఏదో మామూలు ప్రార్థన. ఇలాంటిది ఏదో సింపుల్గా ప్రార్థన చేస్తే పనులు జరగవండి. అల్ప విశ్వాసులారా, మీరు ఉపవాసం చేస్తే తప్ప ఇలాంటివి పోవు అని ప్రార్థన. ఇలాంటి ప్రార్థన కాదు, ఇలాంటి ఉపవాస ప్రార్థన చేయాలని ప్రభు వారు చెప్పేశారమ్మ. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఈసారి తెలిసింది కదా ప్రార్థన లోతులేటో. అందుకే మనం కూడా అది ఏటని మనం వివేచించాలి. దానికి తగినట్టుగా ప్రార్థనని లంగర్లు మనం వేయాలి. అందాక మనిషిని నిలబెట్టేయాలండి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. హల్లెలూయా. అందుకే డాక్టర్లు ముందు ఐసీయూలోకి తోసేస్తారు. ఎలాగైనా ప్రాణం నిలబెట్టేయాలని ఐసీయూలో పెట్టి అన్ని వైర్లు మొత్తం ముక్కుల్లో చెవుల్లో పెడేస్తారు. ప్రాణం ఉన్నది అప్పుడు మొత్తం ఇవన్నీ ఏటమ్మా ఈ వైద్యం అంతా కూడా మొదలు పెడతారండి.
ముందేం చేశారు? వైర్లు గట్ట పెట్టేసి బతికించేశారండి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఆడు ఊపిరి ఉన్నది, ఊపిరి ఆగితే ఇంకేం చేయలేరండి వాళ్ళు కూడా. అందుకే ఐసీయూలోకి పెట్టేసి ఏం చేస్తారు? ఈ వైర్లన్నీ పెట్టేసి ప్రాణం అలా ఉండిపోయేలాగా, గుండె కొట్టుకునేలాగా చేసేసి ఈలోగా ఏం చేస్తారంటే ఆమె వైద్యం అంతా మొదలు పెడతారండి. మనం కూడా ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇదే ఐసీయూ. సపోర్ట్ కొట్టి దేవునికి మహిమ పెడతామండి. హల్లెలూయా. నలుగురు 4 వైర్లు పెట్టేసి చంపేయడం కాదమ్మా. నలుగురు 4 ఏం చేయాలి చెప్పండి? లంగర్లేసి ఆ వ్యక్తిని మనం బతికించేస్తే దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు ఓడను ఏం చేశారు? ఓడ నిలబడ్డది కాబట్టి 276 మంది క్షేమంగా ఉన్నారండి. ఓడే బద్దలైందంటే మొత్తం అందరూ పెనం మీద నుంచి కింద పడిపోయినట్టేనండి, పొయ్యిలో పడ్డట్టు అందరు చచ్చిపోతారండి. అందుకే పౌలు గారు ఏం చేశారు? బుడిదయించారు, కొలత చూశారు. ఒరే 4 పక్కన లంగర్లు వేసేయండి, 4 ప్రార్థనలు చేసేయండి అన్నట్టుగా చేసి అలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే ఓడకి ఏ దెబ్బ తగలేదండి. మొత్తానికి ఏం చేశారమ్మా? 276 మంది ఏం చేరారు చెప్పండి? ధరిని చేరారట. ప్రార్థన చేసుకుందామండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి నీవు నేను మనందరితో ప్రభు మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు ఏయో డొల్లు ప్రార్థనలు చేసామా? ఎన్నెన్నో రకరకాల ప్రార్థనలు మనం చేసాం. ఆ ప్రార్థనకి పస లేదు, ఊపిరి లేదు, శ్వాస లేదని ఇలాంటి ఏయో ప్రార్థనలు మనం చేసాం. కార్డులాగా పూర్వకాలం కార్డు వస్తే వచ్చిదామా, లేకపోతే లేదు. 15 పైసలు కార్డు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదే వెళ్తే ఆ పోస్ట్ మీద ఇస్తే ఇచ్చేవాడు, లేకపోతే జల్లేసేవాడు అండి. వాడికి మనసు బాగుంటే ఇచ్చేవాడు, లేకపోతే లేదండి. అలాగ కొన్ని ప్రార్థనలన్నీ మనకి దేవుని అసలైన దగ్గరికి చేరుతాయి, లేకపోతే లేదండి. అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు దగ్గరికి వెళ్ళిపోవాలి మన మెసేజ్ అంతా కూడా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు మొర్ర పెట్టుమో, నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పాడు మన ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభువా, ఇంతవరకు ఎన్నో రకాల ప్రార్థనలు మేము చేసాం, కానీ అయ్యా దేవా, అయ్యా తగిన ప్రార్థన మేము చేయలేకపోయాం. అందుకే ప్రభువా అన్ని నష్టాలే, కానీ ప్రార్థనకి జవాబు రాలేదు ప్రభువా. ఇదిగో తండ్రి, అపోస్తలుడైన పౌలు అయ్యా ఓడను సముద్రం మధ్యలో రకరకాల గాలులు, ఉత్తర గాలి, దక్షిణ గాలి, తూర్పు గాలి, పడమర గాలులు, రకరకాల గాలులు ఎన్ని తగిలి అది బద్దలైపోయే గతి వచ్చినప్పుడు వెంటనే బుడుదు వేసాడు ప్రభువా. లోతెంతో తెలుసుకున్నాడు. లోతుకు తగినట్లుగా లంగర్లు వేసినట్లుగానే ప్రభువా ఈ రాత్రి మాకు లోతైన ప్రార్థనలు మీరు నేర్పించారు ప్రభువా. యేసయ్యా నీకే వందనాలని మనందరం కూడా ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. ఏలీ గారు దేవుడు నిజమైన దేవుడు యెహోవా యేసే దేవుడని ప్రపంచానికి ఆయన చెప్పవలసి వచ్చినప్పుడు మామూలు ప్రార్థన చేయలేదండి. లోతుగా కందకం ఒకటి తవ్వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లోతైన కందకం తవ్వాడండి. ఈ రాత్రి నీవు నేను పడిపోయిన బలిపీఠాలు ఎక్కడ పడిపోయిందో చూడాలా, దాన్ని బాగు చేయాలా, దాన్ని ఎక్కడెక్కడ రాళ్ళు పడిపోయా రాళ్ళన్నీ బలిపీఠంగా కట్టాలా, కందకం ఒకటి తవ్వాలా, గింజలు అక్కడ వెయ్యాలా, 4 తొట్ల నుండి నీళ్లు వెయ్యాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు చిన్ని ప్రార్థన చెయ్యగా కట్టెలు తగలబెట్టడానికి దహించు అగ్ని అయిన యేసయ్య ఆ యొక్క కట్టెల మీదకి వచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువా, మేము చేసిన ప్రార్థనలు ఇప్పటి వరకు ఏ ప్రార్థనకి జవాబు లేదు ప్రభువా. జవాబు వచ్చే విధంగా మన ప్రార్థనలు ఉండాలంటే మొదట మీరు బుడుదు వెయ్యాలా. ఆ ప్రార్థన ఎంత బలం, ఆ యొక్క సమస్య ఎంత బలమైందో కొలతయ్యమన్నావు ప్రభువా, బుడుదయ్యమన్నావు. దానికి తగినట్లుగా లంగర్లు ఏమన్నావు, అవి కూడా 4 లంగర్లు ప్రభువా. అవును తండ్రి, 4 దిక్కుల గాలి, 4 దిక్కుల సమస్యలు, 4 దిక్కుల సైతానుగాడు అయ్యా మా దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా 4 దిక్కుల మేమందరం కలిసి 4 లంగర్లు ఎత్తే తప్ప ఆ ఓడ బద్దలైపోద్ది అయ్యా. దానికి సాదృశ్యంగా ఉన్న మనుషులు నష్టపోతారు. చచ్చిపోయిన తర్వాత మేమేమీ చేయలేం ప్రభువా. బ్రతికుండగానే అయ్యా ఇదిగో తండ్రి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు కదా తండ్రి. ఆ రీతిగా మా ప్రార్థనలు ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దుట్లాగా అందరం చేతులు ఎత్తుదామమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్యా ఈ సాయంకాలం నాయన చేతులు ఎత్తుట నైవేద్యం అన్నావు కదా ప్రభువా. నైవేద్యం అంటే కూడా మీరు చెప్పారు, నైవేద్యం అనగా అన్ని జాతులు కలిసి ఉంటాయని. ఆ పులిహార కానీ, ఆ యొక్క ఉప్మా కానీ, ఆ యొక్క ఆయన పరవన్నం కానీ ప్రభువా, అందులో అనేకం కలిసినట్లుగా ఇదిగో సంఘము దగ్గర అన్ని జాతుల వారు ఉంటారని దేవా మాకు తెలియజేసావు ప్రభువా. దేవా యేసయ్యా నీకే వందనాలు. అందుకే
నాయన పేతురు గారికి కూడా చూపించావు చతుస్పాద జంతువులు, ఆ దుప్పటి దగ్గర రకరకాల జంతువులన్నీ కూడా అక్కడ ఉన్నాయని వాటిని పట్టుకొని తినమన్నావు ప్రభా. ఆ రీతిగా ప్రభా మేమందరం కూడా అయ్యా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యా సాయంకాల నైవేద్యము నీకు అయ్యా దేవా అది నాయన ఇంపైనదిగాను, నీ చేతులెత్తుట నైవేద్యముగాను మా ప్రార్థన పొగవలే నాయన ఉండలాగున నాయన మేమందరం కూడా చేతులు ఎత్తుతాం ప్రభా. యేసయ్య సంఘములో అయ్యా కఠినమైన పరిస్థితులు ఉన్నప్పుడు నలుగురు లంగర్లు వేయడానికి, నలుగురు కలిసి ప్రార్థన చేయడానికి, సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి మీ గొప్ప సహాయం నాయన దయచేయండి ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి ఈ యొక్క సంఘం ఎన్నో సంవత్సరాలుగా నాయన దేవా అయ్యా పెట్టి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ దేవా ఇదిగో తండ్రి మరి వీళ్ళున్న ప్రజలు ఇంకా భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నారు ప్రభా. అయా భయంకరమైన పరిస్థితుల్లో నాయన నీ బిడ్డలు ఉంటున్నారు ప్రభా. సత్యాన్ని తెలియక దేవా ఇదిగో తండ్రి రెండు నాయన తలంపుల మధ్యలో కొట్టాడుకొని పోయాయి నాయన. నా ప్రజలందరినీ, మా ఊరు ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోరా ప్రభా. యేసయ్యా దేవా నీవే దేవుడు అని తెలియజేయడానికి అయ్యా ఏలియా గారు ఎలాగైతే లోతైన ప్రార్థన చేశాడు ప్రభా, ఆ రీతిగా లోతైన ప్రార్థనలు అయ్యా చేస్తూ ఉండగా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ మీరు కనికరించండి ప్రభా. వారి ప్రాణాలు పోకముందే యేసయ్యా మేమందరం వారి కొరకు లంగర్లు వేయడానికి అయ్యా అందరం లాగి పట్టుకొని వారి ప్రాణం ఉన్నప్పుడే వారు రక్షించబడ్డానికి ఇలాంటి గొప్ప రక్షణ ఆ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని అయ్యా మా సంఘాన్ని అయ్యా దేవా ఒక లంగర్ల వాళ్ళే వాడుకోండి ప్రభా. దేవా నీకే స్తోత్రాలు ప్రభా. నలుగురు నాలుగు వైపులు పట్టి నాలుగు వైపులు ప్రార్థనలు చేసి ఆయన ఇదిగో తండ్రి ఈ గ్రామము నశించి పోకుండా దేవా దేవా నష్టపోకుండా అయ్యా శ్రమల్లోనికి పోకుండా నరకానికి పోకుండా నాలుగు లంగర్లు వేసి ఎలాగైతే ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నారు ప్రభా లంగర్లు, ఆ రీతిగా నాయన పౌలు తనతో ఉన్న 276 మంది అలాగే తండ్రి అయ్యా నీ దాసులు ప్రభాకర్ గారు అలాగే తన సంఘమంతా కూడా ఇదిగో తండ్రి ఈ యొక్క నాయన ఈ రక్షణ అయ్యా ఓడలాంటి ఈ మందిరంలో ప్రభా మేమందరం ప్రార్థన చేస్తూ ఉండగా వారందరూ కూడా 276 మంది ఎలాగైతే దరి చేరారు అలాగే మా గ్రామ ప్రజలందరూ కూడా ప్రభా అయ్యా పరలోక రాజ్యానికి ఏ ఒక్క డెక్క తప్పిపోకుండా వారు కూడా పరలోక రాజ్యమును చేరుదరుగా